హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ మనమే. స్టారింగ్ బై శర్వానంద్, కృతి శెట్టి ఇన్ ద లీడ్ రోల్స్ అండ్ డైరెక్టెడ్ బై శ్రీరామ్ ఆదిత్య. ఇంకా ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఈ మూవీలో ఉన్న కొన్ని సీన్స్ తప్ప నాకైతే అంత వర్కౌట్ కాలేదు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, ఖుషి అనే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ చనిపోవడంతో విక్రమ్ అండ్ సుభద్ర ఖుషికి కేర్ టేకర్స్గా ఉంటారు. మరి ఈ బాబుని చూసుకునే ప్రాసెస్లో వీళ్ళ లవ్ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకోవచ్చు. ఓవరాల్గా ఈ మూవీ మనకు 2 hours 30 minutes రన్ టైంతో ఉంటుంది. అండ్ ఈ మూవీ చూస్తున్నప్పుడు కొంచెం ఓవర్గా స్ట్రెచ్ చేశారేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ మూవీ మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా నార్మల్గానే వెళ్తుంది. బట్ ఈ మూవీలో కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే బాగా అనిపించాయి అండ్ కొన్ని కామెడీ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంకా ఈ మూవీలో కొన్ని అన్వాంటెడ్ సీన్స్ అయితే పెట్టారేమో అనిపించింది. ఎమోషనల్ అండ్ మంచి కామెడీ ఎంటర్టైనర్తో వెళ్లాల్సిన మూవీ అప్పుడప్పుడు కొన్ని సీన్స్ వల్ల టర్న్ అయ్యి బోర్ అయితే కొడుతుంది. ఈవెన్ ఫస్ట్ హాఫ్ అంతా మెయిన్ స్టోరీలోకి తీసుకెళ్లి అందులో ఇన్వాల్వ్ కావడానికి టైం తీసుకున్నారు. అండ్ సెకండ్ హాఫ్ లో శర్వానంద్ గారితో అండ్ రాహుల్ రామకృష్ణ గారితో చిన్నపాటి కామెడీ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ సెకండ్ హాఫ్ కూడా కొంచెం ల్యాగ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ క్లైమాక్స్ అయితే ఏదో పెట్టాలి కదా అన్నట్టు హడావిడిగా అయిపోతుంది. ఈ మూవీలో నాకు నచ్చిన ఒక పాయింట్ ఏంటంటే, శర్వానంద్ అండ్ ఖుషి మధ్య బాండ్ ఇంకా ఆ ఎమోషనల్ టచ్ అనేది మంచిగా వర్కౌట్ అయింది. అండ్ అంతే తప్ప స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం స్లోగా వెళ్తూ ఉంటాయి. ఈవెన్ రన్ టైం కూడా నాకు కొంచెం ఎక్కువగానే అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, శర్వానంద్ గారి క్యారెక్టరైజేషన్ అండ్ ఫన్నీ సీన్స్ అయితే కొంచెం బాగున్నాయి. అండ్ తను ఎమోషనల్ సీన్స్లో కూడా బాగా యాక్ట్ చేశాడు. అండ్ కృతి శెట్టి కూడా తనకిచ్చిన రోల్లో తాను బాగానే వేసింది. రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. అండ్ మ్యూజిక్ బై హేషామ్ అబ్దుల్ వహాబ్. మొత్తం ఈ మూవీలో 16 సాంగ్స్ అయితే ఉన్నాయని అన్నారు. మరి నేనైతే కౌంట్ చేయలేదు. అండ్ అన్ని సాంగ్స్ కూడా యావరేజ్గా ఉన్నాయి. బట్ ఒక 2 సాంగ్స్ మాత్రం బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే బీజిఎం అయితే కొన్ని చోట్లలో బాగా వర్క్ అయింది. అండ్ ఓవరాల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2.7 out of 5. అండ్ ఫైనల్గా ఈ మూవీని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, మూవీలో చిన్న డిస్టర్బింగ్ సీన్ అయితే ఒకటి ఉంటుంది. అండ్ అది తప్ప మిగతా మూవీ మొత్తం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి మేబీ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చచ్చు. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.